భయ్యా ఈ మేడం అంటే నాకు చాలా ఇష్టం భయ్య. ఆల్రెడీ ఫస్ట్ 2 సినిమాలనే రివ్యూ చెప్పిన అవ్వడం వల్ల 3వ సినిమా ఆమె యాక్టింగ్ కూడా అదిరిపోయింది. తండ్రి మాట నిలబెట్టింది. పృథ్వీరాజ్ సార్ గారి కూతురు అంటే చాలా మంది అనుకుంటాం కదా భయ్య, ఆ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అసలు ఏంది నా గ్లామర్కి పిచ్చోలో అయిపోతాం భయ్య. బాడీలో ఉంటుంది వాటర్. ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటరు. ఆమె అంటే పోయినసారి సినిమా కూడా వచ్చింది. అది ఎంత అంటే ఆడినా కూడా మంచిగా అంటే గ్లామర్ అయినా ఆమె యాక్టింగ్ చేసే డెలివరీ కూడా సూపర్ ఉంది. సినిమా కూడా అదిరిపోయింది. అండ్ చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ సినిమా చేయడం మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఆ, సినిమా చూసిన ప్రతి ఒక్కరు పర్టికులర్గా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా కూడా ఉంది. అండ్ ఇంకోటి భయ అంటే వస్తున్న సేపు అయినా కూడా ఆమె ఉన్నంత సేపు కూడా చాలా ఆమె ఇచ్చిన రోల్ కూడా అదిరిగొట్టింది. అండ్ ఇలాంటి ఛాన్స్ మీలాంటి వాళ్ళకి రావాలి మేడం. ఆ గ్లామర్కి ఆ క్యూట్నెస్కి నాకైతే చాలా చాలా బాగుంది రియల్గా భయ. అదిరిపోయింది భయ. అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. ఇట్లాంటి సినిమాలు రావాలా ఇంకా మీరు. అండ్ మీ సక్సెస్ ఎలా అనిపిస్తుంది మేడం మమ్మీతో వచ్చేగా? ఇంకా 1 వీక్ తర్వాత చెప్తా ఈ మాట. నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగండి, అప్పుడు చెప్తాను. బట్ ఇక్కడ దాకా రీచ్ అవ్వడం అనేది నిజంగా నా అదృష్టం అండి. చాలా సినిమాలు చేస్తారు కానీ రిలీజ్ వరకు రాదు. రిలీజ్ వరకు రావాలి, అందరికీ సక్సెస్ రావాలి, మెయిన్గా తెలుగు అమ్మాయిలకి లైఫ్ రావాలని కోరుకుంటున్నానండి. అండ్ ఒకటి చెప్తా భయ మేడం, మీరు ఎప్పుడైనా అందాన్ని చూసిలా మేడం కల్లారా? ఎప్పుడైనా అందాన్ని చూడలే మేడం? చూస్తూ ఉంటాం కదా అందరినీ. కానీ నేను మాత్రం నా పక్కనే ఉంది భయ అందం. ఫస్ట్ టైం నా కళ్ళతో చూసిన భయ అందం. ఇంత అందం, ఇంత గ్లామర్, వా వెరీ నైస్. అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. అండ్ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్.